కార్మికులుగా నమోదు పొందితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఎవరైనా కార్మికులు నమోదు చేయించుకోలేని వారు ఉంటే తన సొంత డబ్బును వెచ్చించి నమోదు చేయిస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి కార్మికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏలూరు గవర్నమెంట్ సమీపంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు కార్మిక నేతలు కార్మికులు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసిన బడేటి చంటి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుకోని విపత్తు వచ్చి వికలాంగుడైన ఓ కార్మికునికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో బడేటి చంటి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఏలూరులో ఈఎస్ఐ ఆసుపత్రిని పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి అధినాయకత్వం కూడా మేనిఫెస్టోలో కార్మిక వర్గానికి పెద్దపీట వేసిందని అన్నారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కీలకమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు కూటమి నాయకత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ల కల్పనతో పాటుగా కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని, కార్మికులకు చెల్లించాల్సిన సంక్షేమ నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కార్మికులుగా లేబర్ కార్యాలయంలో నమోదు చేయించుకుంటేనే పథకాలు వర్తిస్తాయన్న బడేటి చంటి నమోదు చేయించుకోలేని కార్మికులకు సొంత డబ్బుతో నమోదు చేయిస్తానని హామీ ఇచ్చారు. పిడికిలి బిగించి కార్మిక వర్గం ఐక్యంగా కూటమిని బలపరచాలని బడేటి చంటి కోరారు. మీరందరూ కూడా ఈ నెలలో ఎవరెవరికైతే లేవో అవన్నీ కూడా పునరుద్ధరించడానికి ఒక లిస్ట్ తయారు చేయండి. ఎవరు కడతారు ఎవరు కట్టరు అనేది మీరు టిక్ పెట్టుకోండి. మిగతాదంతా కూడా నేను ఎంత అమౌంట్ అయితే అంత నేను ఇస్తాను. అందరూ కలిపి కార్మిక లేబర్ ఆఫీసర్ కి మీరు అందరూ కూడా సబ్మిట్ చేయండి. ప్రతి కార్మిక సోదరుడు కూడా లేబర్ యాక్ట్ లో ఉండాలి. ప్రతి ఒక్కరి కుటుంబం కూడా రేపొద్దున మీకు ఏదైనా జరిగితే వాళ్ళు అనాథలు అవ్వకూడదు. మీ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. దీని తరపున రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ నిధి నుంచి కూడా అనేక కుటుంబ సభ్యులకు ఎవరైతే మేడే శుభాకాంక్షలు. ఈ రోజున ఏదైతే మరి ఈ రోజున సంఘ వాళ్ళు అందరికీ కూడా కార్మికులకి మేలు చేయాలని ఉద్దేశం అన్ని కూడా ఎవరికైతే సభ్యత్వ రుసుము కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో నుంచి మరి కార్మికులు ఎవరో ఇబ్బంది పడకుండా ఉండడానికే అనేక సేవా కార్యక్రమాలు పెట్టారు. తప్పనిసరిగా దాంట్లో అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా తప్పనిసరిగా ఆ సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మీ అందరినీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా ఇదివరకు మీకు ఏదైతే అవుట్ పేషెంట్ గా ఈఎస్ఐ ఆసుపత్రి ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితోటి దాన్ని పడకల ఆసుపత్రిగా చేయడానికి అంతా కూడా మేమన్నీ కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా వైద్య సేవలు అన్ని కూడా పూర్తిగా అందేటట్టుగా మీ కార్మిక సోదరులందరికీ చేయడం జరుగుద్ది. అలాగే మేనిఫెస్టోలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇది జరగాలన్న ఉద్దేశంతో ముఠా కార్మికులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది కూడా మీ అందరికి కూడా ఆనందదాయకంగా ఉపయోగపడుద్ది. అలాగే మీదేదైతే మీ నిధిని వాడుకున్నారో 3,000 కోట్లు దాదాపు ఈ గవర్నమెంట్ సెస్ ద్వారా మీరు కట్టే ఆ డబ్బులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే వాడుకుందో ఆ డబ్బులన్నింటినీ కూడా మీ నిధికి మళ్లించి మీకు ఎవరికైతే ఇప్పుడు వరకు పెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మీకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎవరైతే భవన కార్మికులు చనిపోయి ఉండి వాళ్ళకి డబ్బులు రాకుండా ఉన్నాయో అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రానితోటే ప్రతి కుటుంబానికి కూడా ఈ చెల్లిస్తామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి మే నుంచి మీరు లేబర్ ఆఫీస్ లో కూడా ఎవరైతే